ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టండి ఫ్రెండ్స్. ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. ఈ అబ్బాయి ముసలి ఊకే అన్ని నాకే అప్ప చెప్తుంది, వాళ్ళ కొడుకునేమో ఊళ్ళు తిప్పుతుంది. అబ్బా ఈ ముసలి అనుకున్న వాడేస్తాను. తల్లి పడైతే స్టార్ట్ చేసిన మండలి కూడా లేదు. ఇక బాబమ్మ మండి ఇప్పి పెట్టిన వారే ఇప్పి సంచిలో పోసిన పట్టుకపో. సరే. ఆ పాత బట్టలు ఉండే కళ్ళు మళ్ళా గుర్తాడుతుంది. సరే. కౌలు పైసలు ఇచ్చినావా బిడ్డ? ఇచ్చిన గానీ వాళ్ళు మిత్తి పైసలు అడుగుతారు కాదే, లేట్ అయింది. మరి ఇయ్యాలి కదా. ఇంట్లో సబ్బులు లేదు, వీడు ఎడిపోయింది. బాయికాడికి మండలికి రమ్మంతో మరి కాలు కూడా తెలియదు కాదే. తెలుగులోనే పంపినారా? మరి నువ్వు లేవైతివి. నీ అబ్బా నా పోరని కష్టపెడతాను కదా. ఇప్పుడు పోరగాళ్ళకు కష్టం విలువ తెలియాలి, జల్సాలే కాదు. వీడు ఎట్లా అలికిండో నేను పోయి చూసా. పోయిరా. ఎట్లా చల్లిండో ఏమో, వీడికి తెలియదు ఏం లేదు. వీడిని ఒక్కనే పంపింది. ఏమైందా నువ్వెందుకు వస్తాను? నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఆయన నేను ఇప్పుడే వచ్చిండ్రా. మండాలు కూడా అయిపోయిందో లేదో అని వస్తాను. అయిపోయింది చల్లినప్పా. సరే మరి దా పోదాం. నేను కూర్చున్నది కదా మా అంకాలు. బాబా వీనికి అన్నం అయిపోవే. నాకు ఇప్పుడు అన్నం గిన ఏమవుతుంది కానీ కూర్చోరు ఈడ. వానలు పడతలేవు, ఏం పడతలేవు మన దిక్కు. వానలు ఎందుకు పడతాయిరా? వానలు పడాయి. రోడ్ల పేరు వినా చెట్లు నరుకుడేనా, ప్లాట్ల పేరునా చెట్లు నరుకుడేనా. వాన ఎక్కడ పడుతుంది ఇక? అవునే, ఈ మధ్య ఫ్లాట్ల కోసం చెరువులను కూడా కూడిపి ఫ్లాట్లు చేస్తాలే. అవును, మనకు నీళ్లు ఉన్నాయి కాబట్టి నడుస్తాను. నీళ్లు లేని వాళ్ళు అయితే ఇక అంతే. అవును కానీ నార్మల్లోకి వెళ్ళి నీళ్ళు అన్నది తీయాలనే. రేపు తీయాలి, రేపు పొద్దుగాల. సరే సరే, ఆ నార్మల్ సంగతి నేను చూసుకుంటా. కానీ ఇక మనము ఈ చెట్లు పెట్టే ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకోవాలి. రోజుకో చెట్టు అందరికి చెప్పాలి.